చైతన్యరథం వీక్షకులకు స్వాగతం, నమస్కారం. మొన్న జగన్మోహన్ రెడ్డి 175 నియోజకవర్గాల ప్రతినిధులతో ఒక సమావేశం ఏర్పాటు చేశాడు. ఆ సమావేశానికి 60 మంది 70 మంది వచ్చారు, అది వేరే సంగతి. కానీ ఆ వచ్చిన వాళ్ళల్లో అసహనం వ్యక్తం చేసిన పరిస్థితి కూడా అక్కడ గమనించాం. అక్కడ ముందు వరుసలో ఒక సోఫా ఏర్పాటు చేసి ఆ సోఫాలో నలుగురిని మాత్రమే కూర్చొనిచ్చాడు. ఆ నలుగురిలో కూడా ముగ్గురు ఒత్తుకుని కూర్చుంటే ఒక మనిషి పెడగా కూర్చుంది, మధ్యలో ఖాళీ ఉంది, సర్దుకునే అవకాశం ఉంది, నలుగురు ఫ్రీగా కూర్చోవచ్చు. అలా కూర్చోకుండా ఆ ఉన్న నలుగురిలోనే ఒక పక్కన ఒక వ్యక్తి ఒక పక్కన కూర్చున్నారు. ఈ సీన్ చూసి అక్కడికి వచ్చిన 50 మంది 60 మంది అసహించుకోవటం, తిట్టుకోవడం కనిపించింది. అది జగన్మోహన్ రెడ్డి ఏర్పాటు చేసిన నియోజకవర్గ ప్రతినిధుల సమావేశంలో జరిగిన హైలైట్. అంతకుమించి అక్కడ ఏం జరగల. రేపు నన్ను అరెస్ట్ చేస్తే నన్ను ఉద్ధరించండి, నా కోసం రోడ్డు ఎక్కండి అన్న పిలుపు తప్ప అక్కడ వేరేది ఏమీ లేదు. అంటే దొంగతనం చేసి, దోపిడీలు చేసి, దారుణాలు చేసి నిన్ను పోలీసులు అరెస్ట్ చేస్తే జనాన్ని రోడ్డు మీద తోలుకొచ్చి నిరసన తెలియజేయండి అని చెప్పడానికి సమావేశం ఏర్పాటు చేసుకున్నట్టు ఉందో తప్ప ఏదో ప్రజల పక్షాన పోరాటానికి ఏర్పాటు చేసిన సమావేశంగా అయితే కనపడలే ఎవరికి అక్కడ. దాంట్లో కూడా ఆ నలుగురు విడిగా కూర్చోవడం ఏంటి, ఆ నలుగురిలో కూడా మళ్ళీ 2 గ్రూపులు ఏంటి అన్న చర్చ ప్రధానంగా జరిగింది అక్కడ. అంతకుమించి ఏమీ లేదు. ఆ నలుగురికి సపరేట్ సెక్షన్ ఎందుకో అన్న ప్రశ్న, అది పక్కన పెడితే దేన వదనాలతో ఎవరు ఏ అవినీతి కేసులో ఎప్పుడు అరెస్ట్ అవుతామో అనే భయం, అరెస్ట్ అయితే మిగిలిన వారు వస్తారనే ఆశ, పరారీలో కొందరు, జైళ్ళలో కొందరు, ఆబ్సెంట్ ఎంతోమంది, రాష్ట్ర స్థాయిలో ఎవరు మనతో వస్తారు అని ఒక అంచనా వేసుకోవడానికి, తెలుసుకోవడానికి పెట్టుకున్న కార్యక్రమమే నియోజకవర్గ ఇన్ఛార్జీల సమావేశం. పార్టీ అనుబంధ సంఘాల సమన్వయం చూసే విజయసాయిరెడ్డిని అవమానించి బయటికి పంపాక ఇంతవరకు దాని మీద ఆయన స్థానంలో వచ్చిన చెవిరెడ్డి దృష్టి పెట్టలేదు. అరెస్ట్ అవ్వకముందు ఒక సందేశం పంపి లోపలికి పారిపోయాడు చెవిరెడ్డి. సంధింటికి నమ్మిన బంటు చెవిరెడ్డి అరెస్ట్ అయ్యాక అంత చప్పుడు లేదు వైకాపాలో. తనను తప్ప ఎవడినీ పట్టించుకొని జగన్ రెడ్డి మాటలు విని ఆయన చెప్పేది ఊకొట్టడం తప్ప ఎప్పటికిప్పుడు ఇంటింటికి అని వెళితే ఏమవుతుందో అక్కడున్న అందరికీ తెలుసు. వెంట వచ్చేవారు ఉండరు, వెళితే జనంలో ఎన్ని అవమానాలు అనే భయం. బల ప్రదర్శన కోసం 1000 కార్ల వరకు వచ్చాయి, కనీసం లోపలికి పంపలేదు ఒక్క కార్ని కూడా. పంపిన ముఖ్యమైన వారికి భోజనాలు కూడా పెట్టినట్లు లేదు. జగన్ ప్రభుత్వంలో డిప్యూటీ సీఎం మురుగన్ హోటల్కి వెళ్ళి తినాల్సిన దుస్థితిని చూసాం. బడా నాయకులు మొహం చాటేశారు. ఇందులో ఎంతమంది మరో సమావేశంకు వస్తారో అనే సందేహం కూడా కలిగింది. ఇంకా గంజాయి మూకల కోసం, బెట్టింగులు ఆత్మహత్య చేసుకున్న వాళ్ళ కోసం పెళ్ళిళ్లకు, చావులకి కేకలు వేసుకుంటూ వెళ్ళి కనీస ప్రతిపక్ష స్థానంలో లేని పార్టీని ప్రజలు మరింత అసహించుకునేలా చేస్తున్న బల ప్రదర్శనలు, కార్యకర్తలను తొక్కించి చంపేసి కనీసం మానవత్వం లేని ఆది నాయకుడు ఎప్పుడు మారతాడో అనే అంతర్మదంలో ఉన్నట్టు కనిపించారు అక్కడికి వచ్చిన వాళ్ళంతా. అప్పుడే వ్యతిరేకత వచ్చేసినట్లు భ్రమించి వారిలో గాలి కొట్టి పంపితే మరింత అసహ్యం మూటగట్టుకోవడం తప్ప వేరే ఏ ప్రయోజనమూ ఉండదు. ఏడాదిలో మర్చిపోయే అరాచకాల మీరు చేసింది జనంలోకి వెళితే మరో రౌండ్ గుర్తు చేసుకుంటారు, వాయించి వదిలిపెడతారు. ప్రయాణం బాగా సాగిందా, ఇప్పుడు ఎలా ఉన్నాయి రోడ్లని వెటకారం చేస్తారేమో ప్రజలు. కనీసం అది కూడా చేయలేని చవట దద్దమ్మలతోనే ఏడాదిలోనే వెళితే ఇంకెలా స్పందిస్తారు జనం. వెళ్ళండి చేత్కారాలు ఎదుర్కోవడానికి, చీపుళ్ళ దెబ్బలు తినడానికి, మొహాన ఊహించుకోవడానికి, మీరు చేసింది చేయలేదని చెప్పడానికి, కూటమి ప్రభుత్వం చేస్తున్న మంచి కార్యక్రమాలను గుర్తు చేయడానికి మీరు వెళ్ళాలి. వెళ్ళి ప్రజల చేత చీక్ కొట్టించుకొని వచ్చి ఆ ప్రజలు చీకొట్టిన విధానాన్ని జగన్మోహన్ రెడ్డికి చీక్ కొట్టి మరీ వివరించండి. నమస్కారం.